వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. రా. నేను రాను. నా ముందే మా నాన్నని చెప్పేశారు. అది ఇక్కడ నా కళ్ళ ముందే కదులుతుంది. ఇలాంటప్పుడు అడగడం కరెక్ట్ కాదు నాకు తెలుసు. కానీ ఈ టైం దాటిపోతే మీ నాన్నలాగే నేను నీతో ఉండను హసి. పద పోదాం. వదులు. అయ్యో రాకపోతే నేను చచ్చిపోతాను హసి. అది కాదు, నా మాట విను. బేబమ్మ నీకు మాట చెప్పాలి. బేబమ్మ నువ్వు రారా. అన్నయ్య పొద్దు పొద్దున గుమ్మం ముందు కూర్చున్నారేటి? 5 వీడిని గడప దాటించేసామన్నారు పంతులు గారు. తర్వాత వర్జం మీద ఉందంట కదా, అందుకే నేను వీడు వచ్చేసాం. బావగారు వాళ్ళంతా వెనకమాల వస్తున్నారు. ఏటే? అయ్యా అది పర్వాలేదు చెప్పు. బేయమ్మ గారు ఒరిస్సా వెళ్ళే గూడ్స్ బండి ఎక్కేశారయ్యా. తెల్లారితే నిశ్చితార్థం కావాల్సిన పిల్ల గురించి ఏంట్రా మాటలు? గోవిందో అయ్యా. నువ్వు వెళ్ళి చూడరా. సరేనయ్యా. అయ్యా బేబం గారు గదులు పడుకున్నారయ్యా. ఛాన్స్ చూడేసి వచ్చాను.
రే గోవిందో, అయ్యా రేపటి నుంచి బేబమ్ని నువ్వే బండ్లో కాలేజీకి తీసుకెళ్ళరా. అలాగయ్యా. 90 ప్రకాష్ గాడి షాపులో తెల్ల కాగితాలు పుస్తకాలు కొనడం ఆక్కూడదు. బేబమ్మ ఇస్త్రీ బట్టలు నలగడం ఆక్కూడదు. అలాగయ్యా. బేబమ్మ కాలేజ్ హాజరు పట్టీలో ప్రెసెంట్ మిస్ అని పట్టం ఆక్కూడదు. ఏంటే? అలాగయ్యా. అలాగే. ఈ రోజు జరగాల్సిన నిశ్చితార్థానికి శకునం బాలేదని చెప్తావో, శాస్త్రం ఒప్పుకోలేదని చెప్తావో, ఆడపిల్లకి ఈలు కాలేదని చెప్తావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో. నువ్వు ఏదైతే ముహూర్తం పెట్టుకున్నావో అదే ముహూర్తానికి నా కూతురి నీ ఇంటి కోడలవుతుంది. ఏంటి? బుద్ధి అసలు నీకు? సారీ బేవమ్మ, పొద్దున కోపంలో వచ్చేసాను. ఒకసారి నా మాట విని బేవమ్మ. బేవమ్మ, నువ్వంటే నాకు అది మాత్రం ఇష్టం బేవమ్మ. అయ్యా, బేబం ఇక్కడ కలకత్తాలో కూడా లేదయ్యా. కూర్చో బేబమ్మ, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగే. బేవమ్మ, 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 బేవమ్మ చేస్తారా? నా బేవమ్మ చేస్తారా? చంపేస్తాను ఒక్కొక్కడిని. నక్కోడ ఎక్కడికి? నువ్వు బయట ఉండడం మన మంచిది కాదు బేవమ్మ. చూసే కదా రాత్రి ఏమైందో. ఇక్కడ ఏదైనా లేడీస్ హాస్టల్ ఉందేమో చూద్దాం. హాస్టల్ 1 महीने को 3000 पर्चा। क्यों हुई हो? इतने से नहीं होता। రోజు नहीं 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 होता। ఒక్కటంటే ఒకటే రోజు. पूरा पैसा पे करना। जाओ जाओ। ఆసి వద్దా ఆసి? ప్లీజ్ అండి, ప్లీజ్. ठीक है, आप लोग को 2 दिन का टाइम देती हूँ। ఆసి, నువ్వు ఎక్కడుంటావు? 3000 కట్టాలి కదా, వస్తాను. అన్నయ్య, 3 నెలలు గడిచిపోయాయి కదా, ఓసారి గుర్తు చేసి వెళ్దామని. ఇంకో 3 నెలలు ఉన్నాయి కదా.
1 महीने को 3000 पर्चा। భయ్యా థ్యాంక్ యూ లీను డబ్బులు ఆసి రేపటి కూడా డబ్బులు కట్టేసింది బేబమ్మ. ఎలా? పని దొరికిందిలే, నాకు రూమ్ కూడా ఇచ్చారు. రూమ్ ఇచ్చారా? అయితే నేను వచ్చేస్తాను, పద. లేదు బేబమ్మ, నాతో పాటు ఇంకో కుర్రోడు కూడా ఉంటాడు. నమస్తే. సరే నేను వెళ్తాను.